హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369 పూల్ మకానాతో ఈరోజు రెసిపీ అండి. పూల్ మకానాతో ఒకసారి ఈ విధంగా కర్రీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా పన్నీర్ కూడా అయితే వేసి చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. రైస్ లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ. ఈ పూల్ మకానా అనేది తామర గింజలు అని కూడా అయితే అంటారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ విధంగా ఒకసారి కర్రీ చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ముందుగా ఒక బ్యాండిల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ పూల్ మకానా ఇందులో వేసుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూసారా, ఇవి అయితే ఇప్పుడు చాలా మెత్తగా అయితే ఉంటాయండి. మనము ప్యాకెట్లో తెచ్చుకున్నప్పుడు అయితే ఈ విధంగా వీటిని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఇలా వేపి పక్కకు తీసుకుంటే మనకి అప్పుడే అయితే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి, కానీ కొద్దిగా చల్లకపోయే కొద్దీ క్రిస్పీగా అయితే వచ్చేస్తాయండి. చూసారా, ఇలాగా కొంచెము బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాండిల్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని కొద్దిగా సాల్ట్, అదేవిధంగా కొద్దిగా పసుపు, కొద్దిగా కారం అయితే వేసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఇందులోనే పన్నీర్ ముక్కలను అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పన్నీర్ అయితే 200 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. పన్నీర్ ముక్కల్ని అన్నిటినీ కూడా ఈవెన్ సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని ఈ పన్నీర్ని కూడా అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ పన్నీర్ని ఈ విధంగా స్నాక్స్ కింద తిన్నా సరే మనకి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇవన్నీ నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లోనే మనము ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చిని కూడా అయితే వేసుకుంటున్నాను. ఆనియన్ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోనే ఒక 10-15 జీడిపప్పును కూడా అయితే వేసుకుంటున్నాను. కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక 2 టమాటాలను అయితే తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మసాలా దినుసులు కూడా అయితే వేసుకోవాలి. కొద్దిగా చెక్క, 2 ఇలాచీని, 2 లవంగం ముక్కలను అయితే వేసుకొని ఇవి కొంచెము బాగా వేగనివ్వాలండి. ఇలాగ మూత పెట్టేసి వేయించుకుంటే మనకి టమాటాలు తొందరగా మగ్గుతాయి కదా. ఇలాగా అప్పుడప్పుడు మూత తీసుకుంటూ అయితే ఇవి పూర్తిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం తీసుకొని అయితే 4 ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోవాలి. ఇందులోనే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలను కూడా అయితే వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ముందుగా వేయించుకు పెట్టుకున్నటువంటి మకానాన్ని అయితే చూద్దాము. చూసారా, ఇలాగా క్రష్ చేస్తే మనకి ఎంత పొడి పొడిగా అయితే వస్తున్నాయో చాలా బాగుంటాయండి. ఇవి కూడాను మనము కొద్దిగా సాల్ట్, కారం వేసుకొని అయితే తినేసేయచ్చు. ఇప్పుడు వేయించి పెట్టుకున్నటువంటి అన్నిటినీ కూడా ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేరే బ్యాండిల్ తీసుకొని ఇందులోనే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, అదేవిధంగా 2 ఇలాచీని, 2 లవంగం మొగ్గల్ని, కొద్దిగా చెక్కను, బిర్యానీ ఆకును అయితే వేసుకొని ఇవి వేగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాను అంతటినీ కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇందులోనే కొద్దిగా కారము, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు అయితే వేసుకొని వీటిని అన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మిగిలినటువంటి వాటర్ కూడా అయితే వేసుకొని ఈ మసాలా అంతా కూడా బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఇందులోనే నేను తగినంత సాల్ట్ కూడా అయితే వేసుకున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇప్పుడు ఇలాగా ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని, అదేవిధంగా మకానాను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీని అయితే ఒక 5 మినిట్స్ పాటు ఉడకనిస్తే సరిపోతుందండి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది.
ఈ కర్రీ అయితే మనకి చపాతీ లేక కానీ రైస్ లేక కానీ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మకానా అనేది హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలైతే ఈ విధంగా చాలా ఇష్టంగా అయితే తింటారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.